జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి ఉగాది రాబోతూ ఉంది. మార్చి 30వ తారీఖు మనం ఉగాది పండుగని సంబరాన్ని మనం జరుపుకుంటాము. ఈరోజు ఒక విశేషాంశము ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన మీనరాశిలో చోటు చేసుకోబోతుంది. అలాగే నవగ్రహాల్లో మేజర్ ప్లానెట్ మనందరి జీవితంలో ముఖ్య భూమికను పోషించే గ్రహరాజు అయిన శనైశ్వరుడు మీనరాశిలోకి సంచారం 30వ తారీఖు నుంచి, అంటే కరెక్ట్గా ఉగాది రోజు నుంచి మొదలవుతుంది. ఈయన మళ్ళీ 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో సంచారం కొనసాగుతుంది. శనైశ్వరుడు మీనరాశిలో సంచారము ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని సూచిస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇన్నాళ్ళు ఏలినాడు శని అనుభవిస్తున్న రాశుల్లో ఒక రాశి అయిన మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోతుంది. ఈ ఉగాది నుంచి ఏలినాడు శని అయిపోతుంది. అలాగే అష్టమ శని అనుభవిస్తున్న కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతుంది. అర్ధాష్టమ శనిని అనుభవిస్తున్న వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోతుంది. చూడండి, ఈసారి ఎంత విశేషాంశం వచ్చిందంటే, మామూలుగానే శనైశ్వరుడు ఒక్కొక్క రాశిలో మారినప్పుడు మనం చాలా ప్రత్యేకంగా చూస్తాము. అందున ఈసారి ఉగాది రోజునే చోటు చేసుకుంది. అంటే ఉగాది రోజు మకర రాశి వాళ్ళు ఏలినాడు శని నుంచి విముక్తి పొందుతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని నుంచి విముక్తి పొందుతున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శని నుంచి విముక్తి పొందుతున్నారు. ఇవే లగ్నాలైనా కూడా మీరు విముక్తి పొందుతున్నట్లే. రాశి మరియు లగ్నం ఈ 3 రాశుల్లో వస్తే కనుక మీరు కూడా విముక్తి పొందుతున్నట్లే. అయితే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని డెఫినెట్గా ఏదో ఒక మంచి అయితే చేసే వెళ్తుంది. ఆయన ఎంత మనల్ని కొన్ని లైఫ్ లెసన్స్ ఇచ్చినా సరే మంచి చేసే వెళ్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక మంచి కర్కాటక రాశి వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడమో, పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వడమో, ఇప్పుడు అంటే కర్కాటక మరియు వృశ్చిక రాశి వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్ ఇంట్లో అయితే అవుతుందండి. అది ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, లేకపోతే కనుక పిల్లలకి సంబంధించిన ఏమైనా శుభకార్యాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఉపనయనాలు కావచ్చు, ఏదైనా సరే ఒక శుభాంశం అయితే ఖచ్చితంగా ఆయన చేసే తీరుతాడు. ఇప్పుడు అది అయిపోయింది, ఆ పీరియడ్ ఈ రాశుల వాళ్ళకి అయిపోయింది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఇంకా కొనసాగుతుంది, 3వ ఫేజ్లో ఉంటారు. మీనరాశి వాళ్ళకి 2వ ఫేజ్లో ఏలినాడు శని ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి, అంటే కరెక్ట్గా మనకి ఈ ఉగాది నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది. అలాగే అష్టమ శని సింహరాశి వాళ్ళకి మొదలవుతుంది. ఇప్పుడు అర్ధాష్టమ శని ధనుర్రాశి వాళ్ళకి మొదలవుతుంది. ఇప్పుడు ఏలినాడు శనిలో ఈ ఉగాది నుంచి ఉండేవాళ్ళు ఎవరెవరంటే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు మరియు మేషరాశి వాళ్ళు. ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాడు శని జరుగుతుంది. అష్టమ శని సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. అర్ధాష్టమ శని ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి జరుగుతుంది. మీరు ఈ రాశుల్లో పుట్టినా లేదా ఈ లగ్నాల్లో పుట్టినా సరే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంటుంది. అసలు శనైశ్వరుడు మీనరాశిలోకి రాక ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మోస్ట్ బెనిఫిటెడ్ రాశి మనం మీనరాశిలోకి శనైశ్వరుడు అడుగు పెడుతున్నాడంటే 2.5 సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటారు. 2.5 సంవత్సరాల పాటు మీనరాశిలో శనైశ్వరుడు సంచారము మోస్ట్ బెనిఫిటెడ్ రాశులు వచ్చేసేసి అందులో ఒకటి వృషభ రాశి. మీరు వృషభ లగ్నంలో పుట్టిన శనైశ్వరుడు ముందే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. అందులో ఆయన ఇప్పుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అలాగే తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీ వృషభ తులారాశుల వాళ్ళకి శనైశ్వరుడు రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఇప్పుడు చాలా కంఫర్టబుల్ ప్లేసులో ఉన్నారు. అంటే 3, 6, 11 ఉపచయ స్థానాల్లో ఎప్పుడైనా శనైశ్వరుడు కావచ్చు, రాహు భగవానుడు కావచ్చు, కేతువు కావచ్చు, ఇలాగ కొన్ని ప్లానెట్స్ చాలా బాగా వండర్ఫుల్గా వర్కింగ్ ఉంటుంది. అంటే మంచి రిజల్ట్స్ ఇస్తారు. విడివిడి స్థానాల్లో ఉంటే వీళ్ళు కొన్ని స్థానాల్లో అనుకూలం కాదు అని అనుకుంటాం కదా, కానీ ఉపచయ స్థానాల్లో చాలా మంచి అనుకూలం. అలాగే మకర రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి ఆయనే అవుతూ ఉన్నాడు. మీకు మీ రాశి నుంచి ఉపచయ స్థానంలో అంటే 3వ స్థానంలో ఆయన సంచారము. మనం ఓవరాల్గా చూస్తే వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఇది చాలా మంచి ఫేస్. మీనరాశిలో శనైశ్వరుడు ఉండడం అనేది చాలా మంచిది. అంటే మిమ్మల్ని పరిగెత్తిస్తాడు,
ఫలితాలను కూడా ఇస్తాడు. ఇన్నాళ్ళు మీరు పరిగెత్తినా, ఎగిరి దంచినా, ఎగరకుండా దంచినా పెద్ద ఉపయోగం లేకుండా ఉన్నది అలా కాకుండా మీరు మీ వర్క్ చేయండి, నేను ఫలితాన్ని ఇస్తాను. ఎప్పుడు ఫలితాలు మనం ఏం చేయకుండా ఫలితాలను మటుకు శనీశ్వరుడు కూడా అలా కొన్నిసార్లు ఆయన ఇస్తాడు. మన జన్మజాతకంలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. మనకి స్మార్ట్ వర్క్తో మనీ వచ్చేది ఉంటుంది. బట్ ఇప్పుడు మీకేంటంటే కొంచెం ఈజీగా పనులన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదివరకు చాలా కాలం లాగైనవి ఇప్పుడు తొందరగా అయిపోతాయి. ఇదొకటి ఈ 3 రాసుల వాళ్ళకి. మరి మిగతా రాసుల వాళ్ళ సంగతి ఏంటి అంటే మిగతా రాసుల వాళ్ళకి ఈ ఉగాది మొదలుకొని వచ్చే ఉగాది వరకు కర్కాటక రాశి వాళ్ళకి శనీశ్వరుడి సంచారము నవమ స్థానంలో జరుగుతుంది. ఇది చాలా మంచిది. అంటే మనం చంద్రస్థానం నుంచి చంద్రస్థానం చూసుకుంటే ఆ రోజు చంద్రుడు నవమ స్థానంలో ఉంటాడు. మనకి ఉగాది రోజు కరెక్ట్గా చంద్రుడు నవమ స్థానంలో ఉంటున్నాడు. సో నవమ స్థానంలో చంద్రుడు ఉండగా ఏలినాటి శని జరుగుతూ ఉందంటే చాలా మంచిది. అది అంటే మనకి ఒకటి 1 to 9 యాక్సిస్లో పడింది కాబట్టి ఈ సంవత్సరము మీకు చాలా బాగుంటుంది. శనీశ్వరుడు చెడు రిజల్ట్స్ అయితే ఇవ్వడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కూడా పంచమ స్థానంలో జరుగుతుంది. చంద్రభగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ ఇయర్ మీకు కూడా బాగుంటుంది. అంటే ఈ ఇయర్ వరకు నేను చెప్తున్నా, మొత్తం ఏలినాటి శని మొత్తం చెప్పట్లేదు. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మొత్తం ఏలినాటి శని అంతా సూపర్బ్ వెళ్తుంది. మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి మీ జన్మజాతకం చాలా సపోర్టింగ్ ఉంటే ఇంకా అసలు చూసుకొని అక్కడ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే ఏలినాటి శనితో చాలా సేఫ్ గార్డ్ అవుతారు. అయితే ఈ సంవత్సరం వరకు ఈ ఉగాది మొదలుకొని నెక్స్ట్ ఉగాది వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి నవమ స్థానంలో శని సంచారం అనుకూలం. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రభగవానుడు కూడా అక్కడే ఉన్నాడు. 1 to 9 యాక్సెస్ పడింది కాబట్టి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది కూడా చాలా మంచి సంచారము. ఇప్పుడు మనము శనీశ్వరుడు ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, దీని నుంచి అసలు ఏమన్నా జాగ్రత్తలు సూచిస్తున్నాడా, ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటారు అందరూ. కానీ మనకి ప్రతి ప్లానెట్ కూడా మన మీద ఏం పగపట్టవు. అసలు వాళ్ళ తత్వం మనం తెలుసుకుంటే కనుక వాళ్ళల్లో ఉన్న బ్యూటిఫుల్ రిజల్ట్స్ని మనం తీసుకోవచ్చు. అంటే ఆ గ్రహ దేవతల్లో ఉన్న ఆశీస్సుల్ని మనం అందుకోవచ్చు. ఇందులో ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ శనీశ్వరుడికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏదన్నా గ్రహం మనకి ఏదన్నా ఇస్తే అది ఒక్కొక్కసారి మన జన్మజాతకము సపోర్ట్ చేస్తే కొంతకాలం వరకు ఉంటుంది. కొంతకాలం తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది, లేదా కొంత కొనసాగవచ్చు. కానీ శనీశ్వరుడు ఎప్పుడైనా ఒకసారి వరాన్ని అనుగ్రహించినా, లేదా ఆయన ఒకవేళ మనకి శిక్షణనిచ్చినా అది చాలా కాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇవ్వడం కూడా నెమ్మదిగా ఇస్తాడు, దీర్ఘకాలికంగా ఇస్తాడు. మీకు ఉదాహరణకి చెప్తే శనీశ్వరుడు ఏదైనా రోగాన్ని ఇచ్చాడంటే అది ఇంకా ఒక పట్టాన తగ్గనివే. అంటే శనీశ్వరుడు ఇచ్చే రోగాలు అంటే ఆయనే రోగాన్ని ఇస్తారని కాదు. ఇప్పుడు షుగర్ ఇలాంటివి అయితే వేరే వేరే గ్రహాలు ఇస్తాయి మనకి. అంటే నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏదైనా ఒక రోగం ఇప్పుడు షుగర్ ఇలాంటివి వస్తే వాటిని మనం కంట్రోల్ చేసుకోవడమే కానివ్వండి, దానికి మనకి తగ్గడం అనేది ఉండదు. జస్ట్ కంట్రోల్లో ఉంచుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు. అంటే ఇవి ఇప్పుడు శనీశ్వరుడు ఇస్తాడని కాదు, జస్ట్ అది మనకి వేరే వేరే గ్రహాలు ఇచ్చినా నేను మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇలాగా మనకి ఏదైనా ఒక రోగం వస్తే చాలా కాలం అలా ఉన్నట్టు, ఎవరికైనా రోగం వస్తే ఇలాంటివి వస్తే కనుక చాలా కాలం ఉన్నట్లు, శనీశ్వరుడు ఇచ్చే యోగము అసలు అవయోగమైనా సరే యోగమైనా చాలా ఎక్కువ కాలం ఇస్తాడు. ఆయన ఇవ్వడంలో పీనాస్థానం చూపించడు, అది దండించడంలో అయినా పీనాస్థానం నిష్పక్షపాతంగా నిష్కర్షగా దండించేస్తాడు ఆయన. అలాగే ఆయన వరాలు ఇవ్వాలనుకున్నా సరే చక్కగా ఇస్తాడు ఆయన. అంటే చాలా కాలం మన దగ్గర ఉండిపోతుంది. ఇప్పుడు శనీశ్వరుడు ఎవరికైనా చాట్లో బాగా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి గవర్నమెంట్లో మంచి పొజిషన్, లేదా పాలిటిక్స్లో మంచి పొజిషన్ ఇలాంటివి ఆయన ఇస్తాడు. అది కూడా దీర్ఘకాలికంగా ఏదైనా వ్యవస్థలో ఎవరైనా కొనసాగుతూ ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ వెనక శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే అలా కొనసాగుతారు. ఇలా శనీశ్వరుడు యొక్క బ్యూటీ కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది తరతరాలకి ఆస్తులు ఇస్తూ ఉంటారు. శనీశ్వరుడు బలం మరియు రాహుకేతువుల బలం ఉంటే కనుక వీళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా అనుభవించేంత ఇచ్చేంత అర్హుల్ని మనల్ని చేస్తారు. సో శనీశ్వరుడు యొక్క ఆశీస్సులను అందుకోవడానికి ఆయన గురురాశి అయిన మీనరాశి, అలాగే ఈ మీనరాశి మనం భగవంతుడి పాదం అని కూడా చెప్తాం. విష్ణుమూర్తి పాదము, అమ్మవారి పాదము, వెంకటేశ్వర స్వామి పాదము, రుద్రుని పాదము. ఈ మీనరాశి అంటేనే పాదాన్ని సూచిస్తుంది. ఎవరి పాదాన్ని? మన పాదాన్ని కాదు, పరమాత్మ యొక్క పాదాన్ని. ఇప్పుడు కనుక మనం చాలా గట్టిగా పరమాత్ముడి యొక్క పాదాన్ని పట్టుకుంటే ఎప్పుడు అసలు అంటే ఈ లౌకికమైన విషయాలు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ
ప్రాపంచిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు, మన కర్తవ్యం ఎంతవరకు అంతవరకే ఉంటూ, ఇక మిగతా సమయాల్లో అనవసరమైన చిట్‌చాట్లు వీటిలకి వెళ్ళకుండా, మన జీవితాన్ని కనుక మనము మన పనులు మనం చేసుకుంటూ, భగవంతుడి ఆరాధనలో మనం మనసుని నిష్కల్మషంగా నిలిపితే కనుక చూడండి, ఈ 2½ ఇయర్స్‌లో శనీశ్వరుడు డెఫినెట్‌గా జాడించి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు. కర్మకారకుడు. ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా మనల్ని బ్యాలెన్స్ చేసే టైం. అంటే వ్యయ స్థానం 12వ స్థానం. ఈ వ్యయ స్థానంలో వ్యయం అంటే ఏదైనా మన పాపకర్మలు వ్యయం అయిపోవడమే. పుణ్యకర్మలు కూడా వ్యయం అవుతాయండి. మనం అనుభవిస్తూ ఉంటే మనం ఆనందపడుతున్నామంటే అక్కడ పుణ్యకర్మ ఖర్చు అయిపోతున్నట్టు. మళ్ళీ మనం దాన్ని కొన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ మనం సాధన చేయాలి. అలాగే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కూడా పుణ్యకర్మ వ్యయం అయిపోతుంది. సో ఆల్ ద టైం మనల్ని మనం ఒక చెక్ పెట్టుకోవాలి. ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే పాపకర్మలు వ్యయం చేసేసే టైం అనమాట ఇది. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఇప్పుడు కనుక భగవంతుడి పాదాన్ని గట్టిగా పట్టుకుంటే కనుక మీకు చాలా కొండంత భారాన్ని ఆయన తీసేస్తాడు. ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రాకపోయినా ముందు అసలు ట్రాఫిక్ క్లియర్ అయితేనే కదా మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ చేరుకునేది. అలా ట్రాఫిక్ని క్లియర్ చేస్తాడు. పాపరాశి అంతా కూడా చాలా వరకు కరిగించేస్తాడు. అలానే మంచి రిజల్ట్స్ కూడా ఇస్తాడు. వ్యయ స్థానాల్లో శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి కర్మలన్నీ లెక్కించే దాత కాబట్టి ఇక్కడ మనం ఈ 2½ సంవత్సరాలు మనం ఎంత చక్కటి సత్కర్మలు చేస్తే అంతటి చక్కటి సత్ఫలితాలను ఆయన ఇస్తాడు. ఇది మనకి ప్లస్ అవుతుంది, ఆడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సత్కర్మలను భగవంతుడిని ఆశ్రయించడము, ఎక్కువగా ప్రాపంచిక విషయాల్లో ఉండకుండా, అంటే ఎంతవరకు మన వృత్తి ఎంతవరకు అంతవరకే, ఏదైనా ఎంతవరకు అంతవరకు, ఒక కర్తవ్య నిర్వహణ వరకే మన బాధ్యతగా, ఇంకా అంతకు మించి మనం లౌకికంగా వెళ్లకుండా ఆధ్యాత్మికంగా భగవంతుడి పాదాలను పట్టుకుంటే కనుక ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క మీనరాశి ప్రభావము అందరికీ ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు సంచారం మీకు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శనీశ్వరుడు నవమ స్థానంలో సంచారం చేస్తూ మీ యొక్క లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే మీ యొక్క షష్ఠ స్థానాన్ని ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. సో ఆయన మొత్తం ఉపచయ హౌసెస్ని చూస్తున్నాడు. అంటే తృతీయ దృష్టితో మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు. అలాగే సప్తమ దృష్టితో మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. దశమ దృష్టితో మీ షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే మీ యొక్క 3 ఉపచయ హౌసెస్ని ఆయన ఏకకాలంలో చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే దీనివల్ల కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. అంటే నవమ స్థానంలో ఆయన ట్రాన్సిట్ అనేది మనం పక్కన పెట్టేసేస్తే ఆయన దృష్టిల రీత్యా మీనరాశిలో ఆయన సంచారం డెఫినెట్గా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా శుభాంశాన్ని ఇస్తుంది. ఏ విషయాల్లో ఇస్తుంది? ఫస్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు మీ అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి మార్పు మీరు చూస్తారు. అది ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం కావచ్చు, లేదా వాళ్ళ కెరియర్లో మంచి చేంజెస్, వీళ్ళు చాలా మంచి మూడ్లో వెళ్తున్నారని కావచ్చు. ఇది మీరు డెఫినెట్గా చూస్తారు. అయితే ఇలా చూడడం ఏంటంటే ఇక్కడ మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ రావడానికి ముందు ఒక సిగ్నల్ అనమాట. అది ఇప్పుడు మనకి ఆరెంజ్ సిగ్నల్ పడుతుందంటే ఇంకా అక్కడ మనకి రెడ్ సిగ్నల్ తర్వాత ఆరెంజ్ సిగ్నల్ వచ్చిందంటే ఇంకా గ్రీన్ సిగ్నల్ పడుతుందని మనకు ఒక ఇండికేషన్, ఇంకా అయిపోవచ్చిందని చెప్పేసేసి. ఇప్పుడు అలా మిమ్మల్ని రెడ్ తర్వాత ఆరెంజ్ జోన్లో ఉంచి అంటే గ్రీన్ కలర్ సిగ్నల్, ఈ ఆరెంజ్ కలర్ సిగ్నల్ ఏంటంటే మొదట మీ సిబ్లింగ్స్కి, అది కూడా ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా బాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం సేవింగ్స్కి ఆయన ఆస్కారం ఇస్తారు. ఇలా మీరు ఏదన్నా చూస్తే కనుక మీ ఎల్డర్ సిబ్లింగ్స్ లైఫ్లో ఏదన్నా మంచి చూస్తే కనుక డెఫినెట్గా మీరు సేవింగ్స్ చేసుకునే విధంగా మిమ్మల్ని ఆయన దీవిస్తాడు. ఆయన లాభస్థానం మీద ఆయన దృష్టి పెట్టాడంటేనే ఈ 2½ ఇయర్స్లో డెఫినెట్గా కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి సేవింగ్స్కి మంచి ఆ స్కోప్ ఆయన ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసే తీరుతాడు. ఆయన కర్తవ్యం అదే, అందుకే అటువైపు చూస్తూ ఉన్నాడు. అదొకటి. అండ్ సెకండ్ ఏంటంటే మీకు అందరితోటి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సొసైటీలో ఉన్న వాళ్ళతోటి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళతోటి మంచి గుడ్ బుక్స్లో మీరు ఉంటారు. ఎందుకంటే అక్కడ లాభస్థానం వృషభ రాశి కూడా అయింది కాబట్టి ఇదొకటి ఉంటుంది. అయితే ఆయన ఇంకా ఇచ్చే ఫలితాలు ఏంటంటే మీకు ఏవైనా రావాల్సినవి మీకు చివరి దాకా వచ్చి రాకపోయినా
ఇది నాకు వస్తే బాగుండు అని అనుకుని ఇన్నాళ్ళు ఎదురు చూసింది ఏదైనా ఉంటే అది కాంట్రాక్ట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఇంకా ఎదగాలి అని అనుకుని ఇంకా అవ్వట్లేదు. నేను అనుకున్నది రావట్లేదు. టాలెంట్ ఉంది, కష్టపడుతున్నా, ఇంకా పూర్తిగా రావట్లేదు అని అనుకుని బాధపడుతున్నవి ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పుడు ఇంకా ఆయన ఓపెన్ చేస్తారు. అంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే శనైశ్వరుడు మీకు నవమ స్థానంలో ఉంటూ చాలా ట్రాఫిక్స్ని మీ లైఫ్లోంచి తీసేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ జామ్ అనేది ఆయన మొత్తం రూట్ క్లియర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు మీ వంతుగా మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి మీ ప్రయత్నం మీరు చేయడం మాత్రమే. మిగతాదంతా ఇప్పుడు మనం ఒక చోటికి బయలుదేరితే ట్రాఫిక్ లేకపోతే కనుక చాలా తొందరగా వెళ్ళిపోతాము, మన పనులు ఫాస్ట్గా అవుతాయి. ఇప్పుడు శనైశ్వరుడు మీకు నవమ స్థానంలో ఉంటూ అదే చేస్తూ ఉన్నాడు. సో ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నాడు. ట్రాఫిక్ అంటే ఏం లేదు, అడ్డంకులు, అవరోధాలు, ఇలాంటివన్నీ, పనుల్లో ఆలస్యత్వం, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మీరు ఈ 2.5 years చాలా చురుగ్గా ఉంటారు. మీరు ఆల్రెడీ బాగా చురుగ్గా ఉన్న వాళ్ళైతే ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. ఒకవేళ కనుక మీరు కొంచెం అంటే అంత బాగా చురుగ్గా ఉండేవాళ్ళు కాదు, బట్ నార్మల్గా న్యూట్రల్గా ఉంటారంటే ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు చురుగ్గా ఉంటారు. దాంతోపాటు ఏంటంటే ఈ సంవత్సరం మీకు కొత్త వాహనము కొనే అవకాశం ఉంది. అది 2 wheeler కావచ్చు, 4 wheeler కావచ్చు, ఏదైనా వాహన యోగ్యాన్ని ఆయన మీకు ప్రసాదిస్తున్నాడు. ఏదైనా మంచిది ఇప్పిస్తాడు ఆయన. అంటే ఒకవేళ ఆయన ఇప్పిస్తే కనుక డెఫినెట్గా మంచిది ఇస్తాడు. ఏదో కొన్నామంటే కొన్నాము, పర్లేదులే, నడిపిద్దాము, ఏదో ఒకటి అన్నట్లు కాకుండా డెఫినెట్గా అందరి కళ్ళు కుట్టేట్లు ఒక మంచి వాహన యోగాన్ని ఆయన ఇస్తాడు. ఇప్పుడు దానికంటే మెయిన్ ఏంటంటే ఈ వాహనం మీకు కలిసి వస్తుంది. ఒక సెంటిమెంట్ అవుతుందన్నమాట ఈ వాహనం మీకు. ఆయన గురురాశిలో ఉంటే మీకు ఈ ఫలితాన్ని కటాక్షిస్తున్నారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువుల్ని వాటి నుంచి కమోవర్ అవ్వడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు శనైశ్వరుడు. ఒక్కోసారి మన వల్లే మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాని నుంచి మనల్ని కమౌట్ చేస్తాడు. ఎక్కడ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలో అవన్నీ మనకు చెప్తాడు, లేదా ఎక్కడ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలో అది చెప్తాడు. అలాగే బహిర్గతంగా మనం ఎవరితోటైనా ఇబ్బంది పడుతుంటే బాహ్యంగా వాళ్ళ నుంచి మనకి పర్మనెంట్గా ముక్తిని కలిగిస్తూ ఉన్నాడు. అంటే ఎవరికైతే అలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నుంచి ముక్తిని కలిగిస్తున్నాడు. 10వ స్థానంలో ఉన్న శనైశ్వరుడు చాలా ఇబ్బందుల్ని కలిగించడానికి ఆయన 10వ స్థానంలో ఉన్నాడు. సో కర్మలన్నీ కూడా లెక్క వేస్తూ ఉంటాడు. ఈ సమయంలో మనం చేసే మంచి పనులు, మనం చేసే దైవ కార్యాలు, లేదా మనం చేసే దైవ చింతన ఖచ్చితంగా చాలా చక్కటి సత్ఫలితాన్ని మన జీవితంలో తెచ్చిపెడుతుంది. ఇది శనైశ్వరుడు యొక్క సంచారము కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, ఈ శనైశ్వరుడి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం చూద్దాము. శనైశ్వరుడు మీనరాశిలో ఉండగా చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళకి వీరభద్రస్వామి వారి ఆరాధన. వీరభద్రస్వామి వారి దండకం చదువుకోవడం కావచ్చు, వీరభద్రస్వామి వారి అష్టోత్తరం చదువుకోవడం కావచ్చు, లేదా నేను ఒక నామాన్ని చెప్తాను, ఈ నామాన్ని బాగా స్మరించడం వల్ల కాలభైరవ స్వామి వారిని కానివ్వండి, వీరభద్రస్వామి వారి ఆరాధన కానివ్వండి, చాలా చక్కటి సత్ఫలితాలను వస్తుంది. మీన రాశి అంటేనే మనకి సహజ కాలపురుషుడు కుండలిలోంచి 12వ స్థానం, 10వ స్థానం. మన రాత్రిపూట మన నిద్ర సౌఖ్యం ఎలా ఉంటుందని సూచించే రాశి మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి మీనరాశి. అలాగే ఎవరి రాశుల ప్రకారం వాళ్ళకి 12వ స్థానం సూచిస్తుంది. బట్ ఇది అందరికీ అప్లికేబుల్ అయ్యే రాశి కాబట్టి మీరు చూడండి, కాశీకి క్షేత్రపాలకులు వారాహి అమ్మవారు, అలాగే కాలభైరవ స్వామి వారు కూడా కాశీ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. మీరు శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో అక్కడ వీరభద్రస్వామి ఆలయం ఒకటి ఉంటుంది. అంటే మొత్తం ఓపెన్గా ఉంటుంది, అంటే ఓపెన్ కార్ లాగా ఓపెన్గా ఉంటుంది. చుట్టూ 4 గోడలు ఉంటే అక్కడ ఉంటాడు. అంటే కొన్ని క్షేత్రాల్లో క్షేత్రపాలకులు ఉంటారు. ఎందుకు ఉంటారు? రాత్రిపూట ప్రత్యేకించి ఉగ్రదేవి దేవతలు రాత్రిపూట ఆ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు, సంచారం చేస్తూ కాపాడుతూ ఉంటారు. శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళడం అంటే, మీనరాశి అంటేనే మనకి సహజ కాలపురుషుడు కుండలిలో నుంచి రాత్రిని సూచిస్తుంది, నిద్రాస్థానాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి అంటే ఇంకా చాలా ఉంటాయి, వన్ ఆఫ్ ద ఇది అది. సో ఈ సమయంలో కనుక మనము వీరభద్ర స్వామి వారిని కానీ లేదా కాలభైరవ స్వామి వారి ఆరాధన కానీ చేయడము, అలాగే కుక్కలకి వీలైతే ఆహారం పెడుతూ ఉండడము, ఇవి చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, శనీశ్వరుడు ఎవరిలో అయినా చూసేది ప్యూరిటీని మాత్రమే. మనం కనుక మన ప్యూరిటీని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఏ గ్రహ దేవతలు మనల్ని బాధించలేవు. అంటే ప్యూరిటీ అంటే
ఎప్పుడూ కూడా నిష్కల్మషమైన మనసుతోటి, మంచి ఆలోచనలతోటి, సానుకూల దృక్పథంతో, సచ్చింతనతోటి మనల్ని మనం పెట్టుకుంటూ ఉంటే కనుక అప్పుడు గ్రహదేవతలన్నీ కూడా వాటి బ్లెస్సింగ్స్ని మనకి ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందులో మనకి శనైశ్వరుడు అయితే ఇంకా ఎక్కువగా, ఇప్పుడు మనకి అన్ని గ్రహాలు ఇచ్చే దీవెనను ఒక ఎత్తు అయితే, శనైశ్వరుడు ఇచ్చే దీవెనను మటుకు ఖచ్చితంగా అన్నిటికంటే మించి అనే చెప్పాలి. చూడండి, ఆయన ఏది ఇచ్చినా సరే, ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాము. వీరభద్రస్వామి దండకం కావచ్చు, వీరభద్రస్వామి అష్టోత్తరము, మీ ఇంటి దగ్గర ఏమైనా వీరభద్రస్వామి వారి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళడం. కొంతమంది వీరభద్రస్వామి వారి పీఠాలు పెట్టుకుంటారు, పీఠాలకు వెళ్ళి దర్శించి రావడము. ఒకవేళ ఇవేవి లేవు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నామము కాలభైరవ స్వామి అయితే మనకి శివాలయాల్లో కనిపిస్తూ ఉంటారు. సో కాలభైరవ స్వామి వారిని తరచూ దర్శనం చేసుకుంటూ రావడము, కాలభైరవ స్వామి వారి ఆరాధన ఇది చేసుకుంటే కనుక మనకి మీనరాశిలో ఉన్న శనైశ్వరుడు చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తారు. ఇప్పుడు వీరభద్రస్వామి వారికి సంబంధించిన ఒక నామము మనం ఒకటి తెలుసుకుందాము. అలాగే భద్రకాళి అమ్మవారి ఆరాధన కూడా శనైశ్వరుడు చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి చక్కగా తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పుడు మనం వీరభద్రస్వామి వారికి సంబంధించిన ఒక నామాన్ని తెలుసుకుందాము. ఇది మీరు ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలో నామం కాబట్టి జపించుకోవచ్చు. మీకు వీలు కుదిరినప్పుడల్లా ఏ పనిలో ఉన్నా మనసులో ఈ నామాన్ని జపించుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జన్మ జాతకంలో ప్రతికూలతలు ఆయన ఏమన్నా ఇస్తుంటే వాటిని తొలగించి అనుకూల ఫలితాలని మనందరికీ కూడా అందజేస్తారు. ఈ నామం వచ్చేసేసి భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. భద్రకాళి పాహిమాం వీరభద్ర రక్షమాం. ఈ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. సర్వకాల సర్వవస్థలో ఈ నామాన్ని జపించవచ్చు. నామానికి ఏ రకమైన అంటే నామానికి ఎలాంటి మనకి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ నామాన్ని జపించడం వల్ల ఈ 2.5 years కూడా శనైశ్వరుడు ఇచ్చే మంచి రిజల్ట్స్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అలా మనందరం కూడా నవగ్రహ దేవతల ఆశీస్సులు తీసుకొని మన జీవితం అంతా శుభాంశాలతోటి అనుకూలంగా సాగాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.